ఎవరండి ఇందులో పాలు పంపులు పొందాలి అని అంటే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే తమ పాపములను ఆయన సన్నిధిని ఒప్పుకొని ఆయనతో సహవాసం చేయవారై ఉంటారో, మనమందరము కూడా ఒక్క శరీరమై ఉంటాం. అనేక మంది వ్యక్తులు కానీ ఏక శరీరముగా ఉంటున్నాం. ఒక శరీరంలో అనేక అవయవాలు ఎలా ఉంటున్నాయో ఒక సంఘంలో అనేక కుటుంబాలు ఆ రీతిగానే ఉంటున్నాయి. హల్లెలూయా. అట్టి స్థితిలో మన జీవితాలు కొనసాగినట్లు ప్రభుని హత్తుకుని ఉండాలి.